సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిటకిటలాడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగ వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంజీ బస్ స్టేషన్కి చేరుకొని ఎంజీ బస్ స్టేషన్ నుంచి వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు బస్సుల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. నగరవాసులంతా కూడా తమ సొంతూళ్లకు పండుగను ఘనంగా జరుపుకునేందుకు వెళ్తున్నటువంటి క్రమంలో నగరంలోని వివిధ బస్ స్టేషన్లకు అలాగే రైల్వే స్టేషన్లకు కూడా రద్దీ ఎక్కువ పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎంజీ బస్ స్టేషన్ అయితే నిన్న సాయంత్రం నుంచి రద్దీ కొనసాగుతున్నప్పటికీ కూడా ఈరోజు శని ఆదివారాలు కావడంతో ఆ రద్దీ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పండుగ సెలవులు ప్రకటించడం, అలాగే 17, 18వ తారీఖు కూడా శని ఆదివారాలు రావడంతో దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు కూడా సెలవులు దొరికినట్టయింది అందరికీ. దీంతో పెద్ద ఎత్తున ఇంటిల్లిపాది కూడా వెళ్తున్నారు తమ సొంతూళ్ళకి. అయితే ఒక్కొక్కరు 2 చొప్పున 3 చొప్పున లగేజీ బ్యాగులలో తమ లగేజీని సర్దుకొని ఊర్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఈ రద్దీకి అనుగుణంగానే ఇటు ఆర్టీసీ సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఎంజీ బస్ స్టేషన్లో సాధారణంగానే రద్దీ ఉంటుంది. పండుగ సందర్భాలతో పాటు సెలవుల సందర్భాల్లో రద్దీ మరింతగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఎంజీ బస్ స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి ఇటు తెలంగాణకు వెళ్లే వాటితో పాటు ఏపీకి వెళ్లేటువంటి బస్సులు కూడా ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి, ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ రహదారి మీదుగా. అయితే ఇక్కడ ఎంజీ బస్ స్టేషన్ నుంచి దాదాపుగా ఇటు ఖమ్మం, తెలంగాణలోని ఖమ్మము, సత్తుపల్లి, మనుగూరు, మహబూబాబాదు, అలాగే సూర్యాపేట, కోదాడ, అలాగే నల్గొండ, మిర్యాలగూడ ఈ ప్రాంతాలతో పాటు ఏపీలోని గుంటూరు, విజయవాడ, సత్తుపల్లి, రాజమండ్రి, పోలవరము, అలాగే అనంతపూరు, ధర్మవరము, పుట్టపర్తి ఇలాగా అనేక ప్రాంతాలకు కూడా అనేక జిల్లాలకు కూడా ఇక్కడ నుంచి బస్సులు వెళ్తూ ఉంటాయి. సో ఈ బస్సులను తమ సొంతూళ్లకు వెళ్లేందుకైతే ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రయాణికులు అయితే చేరుకుంటున్నారు. మేడం, ఎప్పుడొచ్చారు ఇక్కడికి? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి మేడం? ఒక 30 minutes అయిందండి వచ్చి. నేను ఖమ్మం వెళ్తున్నాను. ఓకే, టికెట్ ముందే బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకున్నాను. సో చివరిసారి ఎప్పుడు వెళ్ళారు మేడం ఊరికి? లాస్ట్ టైం న్యూ ఇయర్కి వెళ్ళానండి. ఓకే, చాలా రోజుల తర్వాత అంటే న్యూ ఇయర్కి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు ఊర్లోకి వెళ్తున్న సంతోషం మీ మొహంలో కనిపిస్తుంది. ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ కాసేపటి క్రితం మీరు అక్కడ హెల్ప్ డెస్క్ దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి అధికారులను, సిబ్బందిని కొన్ని వివరాలు అడిగారు. ఏం చెప్పారు? ఏంటి? బస్ ఎక్స్ట్రా బస్సెస్ కదండి, కొంచెం లేట్ అవుతుందని చెప్పారు. సో వెయిట్ చేస్తున్నాను. సో ప్రయాణికులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఊర్లోకి వెళ్తున్నందుకు. అయితే రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేశామని మరోవైపు అధికారులు, సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అదనపు బస్సులు దాదాపు తెలంగాణ ప్రభుత్వం ఈ పండుగ నేపథ్యంలోనే 6431 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. అయితే ఈ బస్సులన్నీ కూడా నిన్న 9వ తారీఖు, అలాగే ఈరోజు 10వ తారీఖు, 12, 13 తేదీల్లో ఈ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. తిరిగి ఊర్లోకి వెళ్ళినటువంటి ప్రయాణికులు తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చేటప్పుడు తిరుగు ప్రయాణంలో 18, 19 తేదీల్లో కూడా ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో దాదాపు 50% కూడా అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది ఆర్టీసీ. అయితే పెంచినటువంటి అదనపు ఛార్జీలతో అయితే దాదాపు 100 రూపాయల టికెట్ ఉంటే కనుక ఆ ధర ఇప్పుడు 150కి చేరనుంది. 150 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఉదాహరణకు. అయితే మనం చూడొచ్చు ఈ రద్దీకి అనుగుణంగానే ఇటు సిబ్బంది కూడా పలు సూచనలు చేస్తున్నారు. అయితే బస్ స్టాప్లో ఎక్కువగా ఇటు పిక్ ప్యాకెటింగ్ కానీ చోరీలుగా కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోవైపు పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఉండి నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలు ఇంటిల్లిపాది వెళ్తున్న నేపథ్యంలో మహిళలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓవైపు షీ టీమ్స్ కూడా మఫ్టీలో ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే బస్సులు అయితే ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. ఇటు సాధారణ బస్సులతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సులు కూడా డిపో నుంచి ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతున్నాయి. మరోవైపు కూకట్పల్లి నుంచి వచ్చేటువంటి బస్సులు కూడా ఎంజీబీఎస్కి చేరుకొని ఎంజీబీఎస్ నుంచి దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హైత్ నగర్ మీదుగా
హైదరాబాద్ విజయవాడ రహదారి మీదుగా ఇటు సూర్యాపేట నుంచి అలాగే ఖమ్మం నుంచి విజయవాడ నుంచి ఇటు ఏపీకి ఎంటర్ అవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నగరంలో ఇటు ఎంజీబీఎస్ నుంచి ఎల్బీ నగర్, హైత్ నగర్ అలాగే చౌటుప్పల్ వరకు కూడా కొంత రద్దీ అయితే నెలకొంది. అయితే ఇక్కడికి ప్రజా రవాణా వ్యవస్థ అయినటువంటి ఇటు ఆర్టీసీని వినియోగించుకోవడం, రైళ్లను వినియోగించుకోవడంతో పాటు చాలామంది సొంత వాహనాలలో కూడా వెళ్తుండడంతో కొంత రద్దీ ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఎంజీ బస్ స్టేషన్లో అయితే రద్దీ కొనసాగుతుంది. అయితే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో మహిళలు ఆ ఉచిత బస్సు పథకం వర్తించేటువంటి బస్సులో యథావిధిగానే ఆ పథకం నడుస్తుంది. దాంట్లో మహిళలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు, తమ ఆధార్ కార్డుని చూపించి మహిళలు వెళ్ళవచ్చు అని చెప్పి ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నారు. మిగిలిన బస్సుల్లో మాత్రమే ఈ ఛార్జీలను అయితే వసూలు చేయనున్నారు. మొత్తానికైతే సంక్రాంతి పండుగకు వెళ్తున్నటువంటి ప్రయాణికులతో అయితే ఇక్కడ జన సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి నుంచి ఈ రద్దీ కొనసాగుతున్నప్పటికీ కూడా ఈరోజు శని ఆదివారాలు కావడంతో ఈ రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ.